ప్రజాప్రతినిధులు బరి తెగిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు ఈ చెదలు పట్టుకుంటున్నది. అంబటి రాంబాబు దగ్గర నుంచి గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, నిన్నటి ఆదిమూలం దాకా ప్రైవేట్ స్కాండల్స్ బయటపడ్డాయి. గోరంట్ల మాధవ్ అయితే చాలా జుగుప్సాకరంగా ఉన్నది. ఇప్పుడు తాజాగా వైసీపీ పార్టీ ఎక్స్ లో జనసేన ఎమ్మెల్యే స్కాండిల్ బయట పెట్టింది. అయితే వీటిలో ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాలో తెలియదు, కానీ ఇలాంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ కోర్టులో కేసులను నిరాధారపు ఆరోపణలని కొట్టేస్తున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఒక మహిళను ఏడాదిన్నరగా లోపరుచుకున్నాడని, గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించాడని పలు వీడియోలు సంస్థలు చెబుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఐటీ ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడని, పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడని, అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించాడని, దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయని, భర్తకు విడాకులు ఇవ్వాలని, తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందని పట్టుబట్టాడు. లేదంటే బాధిత మహిళ 3 ఏళ్ల కుమారుణ్ణి ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా వీడియోలు, వాట్సాప్ చాటులతో సహా బయట పెట్టడం కలకలం రేపుతుంది. పాపం జనసేనకు ఏమైందో ఏమో కానీ నిన్న తిరుపతి లడ్డుల విషయంలో పవన్ జుట్టు పట్టుకుంటుంటే ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎపిసోడ్ చూద్దాం ఏం జరుగుతుందో మరి.